మెదక్ జిల్లా చెగుంట మండలం ఇబ్రాహీంపూర్ మదర్సాలో ఉన్న 10 మంది ఫుడ్ పాయిజన్ జరిగింది. వాంతులు, విరోచనాలు అవ్వడంతో పూర్తిగా నీరసించిపోయారు. వారికి వైద్యం అందిస్తున్నారు. మరో 25 మంది ఆరోగ్యంగానే ఉన్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న 10 మందికి డాక్టర్లు, సిబ్బంది పర్యవేక్షిస్తూ వారికి తగిన వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాగోగుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 10 మంది బాగానే ఉన్నారని, వారికి డాక్టర్లు తగిన వైద్యం పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. కట్ చేస్తాం సార్. ఎన్ని 5 ఇస్తారా? అంటే రోజు పెట్టుకోవాలి. ఈయనకు మనము డిస్టర్బ్ చేయద్దు. జ్వరం వచ్చిందా? సార్ అడుగుతున్నారు. ఏమైంది మీకు? ఇప్పుడు తగ్గిందా? సో మరి ఈరోజు నిన్న మనకి చేగుంట మండలి ఇబ్రాహీంపూర్లో ఒక మెడ్రాసాలో పిల్లలు ఉంటుండే. సో వాళ్ళది సుమారుగా 10 మంది పిల్లలకి కూడా లాస్ట్ నైట్ వాళ్ళకి ఎస్టర్డే ఫుడ్ పాయిజనింగ్ అయింది అనేసి కూడా ఒక 10 మంది మన రామాయంపేట్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ కావడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళ కండిషన్ కూడా అందరు డాక్టర్స్ కూడా మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. సో ప్రైవేట్గానే వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ మోడ్లో అక్కడ వాళ్ళు పిల్లలను పెట్టుకున్నారు. సో మరి మేబీ అక్కడ మరి ఏం జరిగిందో అనేసి కూడా తెలుసుకోవడానికి కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ టీం కూడా ఒకటి అక్కడ వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాళ్ళకి వామిటింగ్స్, మోషన్స్ అవన్నీ కావడంతో వాళ్ళు కొద్దిగా వీక్గా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్ ఉంది. ఆల్రెడీ ఇంకొక 25 మెంబర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు. బట్ అయినా కానీ ప్రికాషనరీ మెజర్గా మనం ఒక టీంని కూడా, మెడికల్ టీంని అక్కడ పంపించి మరి వాళ్ళకు కూడా అన్ని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజెంట్గా అయితే వాళ్ళ కండిషన్ ఏమీ అంత స్టేబుల్గానే ఉంది. వాళ్ళకి ఎవరికి కూడా ఏమీ సిమ్టమ్స్ ఏం లేవు. బట్ ఇక్కడ ఎవరైతే సిమ్టమాటిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ మెడికల్ కేర్ అందే విధంగా కూడా ఎన్ష్యూర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కూడా ఇప్పుడు సబ్సైడ్ అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8% కూడా సిమ్టమ్స్ సబ్సైడ్ అయిపోయినాయి. ఒక ఇద్దరికి కొద్ది ఫీవర్ ఉంటే అది కూడా మనము యాంటీబయాటిక్స్ ప్లస్ ఫీవర్ ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా ఇచ్చేసి మనం ఆ ఫీవర్ కూడా మనము రెడ్యూస్ చేసి అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కూడా కేర్ తీసుకుంటా ఉన్నాం. బట్ ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎక్కడన్నా రెసిడెన్షియల్ మోడ్స్లో నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ చాలా మటుకు కూడా మనకి ఈ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ రెస్టారెంట్స్ వాటిలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా నాణ్యత ఇవి అంతా కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ హైజీన్, ఎవరైతే కుకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ కుకింగ్ చేసే ప్లేస్, సో రెస్టారెంట్లో కానివ్వండి, మన కిచెన్ షెడ్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ప్రైవేట్గా ఎవరైనా హాస్టల్స్ అవన్నీ మెయింటైన్ చేస్తుంటే కూడా ఆ కిచెన్ షెడ్స్ అవన్నీ కూడా ఆ కిచెన్ టోటల్ కూడా క్లీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏవైతే మనం పాత్రలు వాడుతూ ఉంటారో, సో ఏవైతే వాళ్ళు కుకింగ్కి వెజిల్స్ వాడుతూ ఉంటారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక్కొక్కసారి ఆ పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్, సో ప్రీవియస్ నైట్ కానివ్వండి, ప్రీవియస్ టైంలో ఎప్పుడైనా కుకింగ్ చేసి సరిగ్గా గడవకపోతే
ఆ పార్టికల్స్ అట్లనే ఉండిపోయి అవి వేరే ఫుడ్లో కలిసినప్పుడు అవి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఆ క్లీనింగ్ ఆఫ్ వెజిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కుకింగ్ చేసే స్టాఫ్ ఒక పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ టోటల్ ఆ కిచెన్ షెడ్ అంతా కూడా క్లీన్గా పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ అందరు కూడా చెప్తా ఉన్నాం. సో రానున్న రోజులలో రెస్టారెంట్స్ అన్నిట్లలో కూడా ఒకసారి అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేపించడం జరుగుతుంది మన డిపార్ట్మెంట్ స్టాఫ్స్తోని. సో రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎవరైనా నాణ్యత ప్రమాణాలు ఎవరైనా పాటిస్తలేరు, ఆ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు, సో స్టోర్డ్ ఫుడ్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు అనేసి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా కొద్దిమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఎవరన్నా అటువంటి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మనము ఈ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా ఈ ప్రమాణాలన్నీ కూడా మనము పాటించినట్టయితే, ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినట్టయితే ఇటువంటి ఏ కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కావు. ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా ఏమీ అపాయం స్థితిలో లేరు. బట్ అయినా కానీ కూడా మనము అలర్ట్గా ఉండి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది.